పవర్ టీవీ ప్రతిక్షణం ప్రజల పక్షం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని మున్సిపల్ చైర్పర్సన్ మంచునూరి లక్ష్మి తెలిపారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య పనులు, త్రాగునీటి సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి మున్సిపాలిటీ కట్టుబడి పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, పట్టణ అభివృద్ధిలో ప్రజల సహకారం ఎంత అవసరమని ఆమె పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేరు మంచునూరి లక్ష్మి రాజు యాదవ్, నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా రీసెంట్గా ఎన్నికయ్యాను. నేను ఈరోజు మన గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను. ఎందుకంటే మన మినిస్టర్ వివేక్ వెంకట స్వామి గారు దగ్గరుండి మన నర్సాపూర్ అభివృద్ధి, నగరాభివృద్ధి కోసం 15 కోట్లు శాంక్షన్ చేయించి అందులో ప్రథమ మెయిన్ బ్యూటిఫికేషన్స్ ఆఫ్ కొమట్కుంట. ఎందుకంటే కొమట్కుంటలో చాలా మురికి నీరు, ఆకులు, గుర్రపు డెక్క అట్లాంటివన్నీ అయి కుంట అనేది ఖరాబ్ అవుతుంది. అక్కడున్న పొల్యూషన్ కూడా మనకు బ్యాడ్ అవుతుంది. ఆ పొల్యూషన్ ద్వారా పబ్లిక్కి కానీ, అక్కడున్న పీపుల్కి కానీ, పిల్లలకు కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్దర్ అవన్నీ కాకుండా మనం ఒక బ్యూటిఫికేషన్స్ అని ఒక నగరాభివృద్ధి స్కీమ్లో తీసుకున్నాము. ఏప్రిల్ 25 రోజు మన మినిస్టర్ వివేక్ వెంకట స్వామి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన దేని గురించి అంటే ఒక మినీ ట్యాంక్ బండ్ మన నర్సాపూర్లో ఏర్పాటు చేసుకోవడం కోసం. ఏదైతే కొమట్కుంటుందో అక్కడ మన మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి చిల్డ్రన్ పార్క్లో ఉన్న విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక చుట్టుపక్కల బటర్ఫ్లై లైట్స్ తోటి వాకింగ్ ట్రాక్ చేసి పబ్లిక్కి హెల్త్ పరంగా చూసుకున్న కొద్దిగా పిల్లలకైనా ఎవరికైనా ఒక ఆనందకరమైన వాతావరణం చేయడం, డెవలప్మెంట్ చేయడం అనేది మన మెయిన్ లక్ష్యం. అందుకోసం కొమట్కుంటలు తీసుకున్నాం నగరాభివృద్ధి స్కీమ్. బెంచ్లు అట్లాంటి సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి బెంచెస్, అది మొత్తం 1,20,00,000 ఫండ్ తోటి యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు అది డెవలప్మెంట్ చేస్తున్నాము. అందుకు ప్రత్యేకంగా మాకు ధైర్యంగా నిలిచి మా నర్సాపూర్ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్న గారు కూడా అందుకు పూర్తి సహకారం చేస్తూ డెవలప్మెంట్ కోసం మమ్మల్ని ముందంజ నడిపిస్తున్నారు. సో మంచి నర్సాపూర్ను ఒక బ్యూటిఫుల్గా మార్పు తేవాలి, సిగ్నిఫికెన్స్ తేవాలని మా అందరి బలమైన కోరిక. ఇంకోటి నగరాభివృద్ధి స్కీమ్లో ఎన్నో అయినాయి పనులు. ఇప్పుడు ఈ 1 వీక్లో కాంట్రాక్టర్స్ కూడా రాబోతున్నారు. రోడ్లే కానీ, సీసీ డ్రైన్సే కానీ ఏదైతే ఉందో డెవలప్మెంట్కి ఒక 10 డేస్లో అవి కూడా ప్రోగ్రామ్స్ మొదలు పెడతాం. రాయారావు చెరువు కూడా మన అక్కడ డాంగోరియా సైడ్ ఉన్న రాయారావు చెరువు కూడా 1,20,00,000 సేమ్ అమౌంట్ తోటి అది కూడా డెవలప్మెంట్ చేస్తాము. మొత్తం దాన్ని ఒక కాటేజెస్ నిర్మించి చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఒక రిసార్ట్కి వచ్చినట్టు, ఎంతో ఒక ఊటీ కొడైకెనాల్ వెళ్తే ఎలా ఉంటుందో నర్సాపూర్ రాయారావు చెరువు దగ్గరికి వస్తే కూడా ఆ ఫీలింగ్ వచ్చేలా డెవలప్మెంట్ చేస్తాము. అందుకు మేము అనుక్షణం ప్రజల రెస్పాన్స్ తీసుకుంటూనే ఉన్నాం. మేము ప్రతినిత్యం ప్రజలతోటే ఉంటాం.